నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇది మన వైజాగ్లో ఏయూ గేట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండేవి అని చెప్పేసి తెలపడం కోసం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లా కండక్ట్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్ ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడైతే మన టెంపుల్స్ అనేవి ఎలా ఉండేవి, సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఎలా ఉండేవి, ఒకప్పుడు ఎలా ఉండేవి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడైతే స్టార్టింగ్ వచ్చేసి కళ్యాణ మండపం పెట్టారు. అది మామూలుగా సెట్ వేశారు, దాన్ని అయితే కళ్యాణ మండపం లాగే ఉంది. అంటే టెంపుల్స్ని ఎలా అయితే చూపిస్తారో స్టార్టింగ్ అయితే ఇది అలా చూపిస్తున్నారు. స్టార్టింగ్ ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది కనుమ రోజు అండి. కనుమ రోజు కాబట్టి జనాలు ఎక్కువగా వస్తున్నారు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్, అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. ఆ రోజు అయితే మేము వెళ్ళాము. చాలా అంటే చాలా జనాలు వచ్చారండి. అంటే స్టార్టింగ్ 6-7 వరకు అంత యావరేజ్గా వచ్చారు. ఇంకా 8 అయ్యేటప్పటికి చాలామంది జనం అండి. రోడ్ అయితే అస్సలు ఖాళీ లేదు, అంత జనం వచ్చారు. ఇంకా కార్ల మీద, వెహికల్స్ మీద చాలామంది వచ్చారు. ఈ ఎగ్జిబిషన్లోని అన్నీ అమ్ముతున్నారండి. అన్నీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా రకాలు అమ్ముతున్నారు. మొత్తం ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే ప్రజెంట్ స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పటికి ఇలా వచ్చిందండి. ఇలా సెట్ వేశారు, స్టార్టింగ్ సెట్. ఇక్కడ వచ్చేసి ఒక గంగిరెద్దును కూడా పెట్టారు. అసలు స్టార్టింగ్ నేను నిజందేమో అనుకున్నాను, తర్వాత చూడగానే బొమ్మ నిజంగా బాగా పెట్టారు. చాలామంది అక్కడ ఉండి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా ఫొటోస్ అంతా మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి నాకు అక్కడ స్పేస్ ఏం లేక నేను తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే మేము లేట్గా బయలుదేరాము. యాక్చువల్లీ తొందరగా బయలుదేరి ఉంటే బాగున్నాం, ఇంకా బేబీతో అవ్వదు కదా. ఇంకా లేట్గా 4 o'clockకి అలా బయలుదేరాము మేమైతే. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. ఇక మా తమ్ముడాలు, మేము అందరం వెళ్ళాము. నిజమైన గంగిరెద్దుని కూడా పెట్టారు అక్కడ నిజంగానే ఉన్నారు. అక్కడ కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. అంటే మన సంక్రాంతిలోని ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే ఇక్కడ జరిపిస్తున్నారు. అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ఫుడ్ కోర్ట్స్ అండి. అవన్నీ అంత ఫుడ్డే అమ్ముతున్నారు. అక్కడ చాలా రకాల ఫుడ్స్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వాళ్ళతో సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఇంకా ముందుకి వెళ్తున్నాము. అది ఫస్ట్ ఎంట్రన్స్. తర్వాత నెక్స్ట్ అయితే అదే అండి, లోపలికి వెళ్ళడానికి అది అలా సెట్ చేశారు. ముందునేమో గాలిపటాలు కూడా బయట పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఎగరేసుకుంటారు కదా అని చెప్పేసి చిన్నపిల్లలు చాలామంది ఎగరేస్తున్నారు. మా తమ్ముడాలు కూడా వెళ్ళి దాన్ని ఎగరేస్తారు పైకి. ఇంకా వాళ్ళు ఎగరేయడం, ఫొటోస్ తీసుకోవడం, ఇంకా హడావిడి అయితే నడిచింది కొంతసేపు. ఇందులోకి ఎంట్రన్స్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్స్ కూడా ఏమీ లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు చూపించడం కోసమే, తెలుసుకుంటారని చెప్పేసి ఇలా చేశారు. అవ్వేది ప్రజెంట్ అయితే ఇప్పుడు మన సిటీస్లో అన్ని సిటీస్ అయిపోతున్నాయి. చాలామంది ఇంకా బిజీ స్కెడ్యూల్ బట్టి ఎవరు కూడా ఈ సాంప్రదాయాల్ని వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన ఫెస్టివల్ ఎలాగైతే జరుపుకుంటామో సేమ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ చూపించారండి. ఇది వచ్చేసి లోపల ఎగ్జిబిషన్, సారీస్, డ్రెస్సెస్, మామూలుగా ఎగ్జిబిషన్ ఎలాగైతే కండక్ట్ చేస్తారో అలాగే మొత్తం ఇక్కడ అన్నీ అవైలబుల్గా పెట్టారు. ఫుడ్ నుంచి ప్రతిదీ పెట్టారు. ఇది వచ్చేసి జైంట్ వీల్ అదిని. ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు జైంట్ వీల్ అది ఎక్కుదామని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సరేలే మీరు ఎక్కిసి రండి అని చెప్పేసి నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ నాకు లేట్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో, తక్కువ టైంలోనే ఎక్కువ కవర్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ముందుకు వచ్చేసాను. వాళ్ళైతే జైంట్ వీళ్ళు ఇంకా ఏవేవో ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఎక్కారు.
ఇంకా ఇది వచ్చేసి మొత్తం పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఏదో ఫుడ్ ఇస్తున్నారండి ఫ్రీగా, మరి నాకైతే తెలీదు. అంటే చాలా లైన్ ఉంది, ఏదో ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్రీ ఫుడ్డే. ఇంకా మేమైతే లైన్లో లేము, లైన్ అయితే చాలా పెద్దది ఉంది. ఇంకెందుకు మాకు అసలు టైమే సరిపోదని చెప్పేసి ఉన్న టైంలోనే తక్కువ టైంలోనే మొత్తం కవర్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంక మూవ్ ఆన్ అయిపోయాను. వాళ్ళైతే అక్కడ జెయింట్ వీల్ అది ఎక్కిసి వస్తానన్నారు. వీళ్ళకి మేమైతే మొత్తం తిరిగేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము. ఇక ప్రజెంట్ అయితే అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఇంక ఇవన్నీ మన పల్లెటూరు ఇల్లులు ఎలా ఉంటాయి, ట్రెడిషనల్ హౌసెస్ అన్నీ వాళ్ళు ఇలా డిజైన్ చేసి సెట్ వేసి మనకి చూపించడం కోసం ఇంత పెద్ద ఇల్లుని వాళ్ళు డిజైన్ చేశారు. నిజంగా భలే ఉందండి. నాకు ఇలాంటి మన పల్లెటూరి వాతావరణం అంటే నాకైతే నిజంగా భలే ఇష్టం. నాకు పల్లెటూరు అంటేనే నిజంగా చాలా ఇష్టం. ఆ పల్లెటూరు వాతావరణం ఎంతో ప్లెజెంట్గా ఉంటుందండి, నాకు బాగా నచ్చుతుంది. నాకైతే విలేజెస్ ఎక్కడ ఉన్నా సరే వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ అలాగా మన విలేజ్ వాతావరణాన్ని తీసుకొచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇంకా అవన్నీ బ్యాంబూ స్టిక్స్తో చేశారు, మొత్తం హౌస్ అంతా అలాగే డిజైన్ చేశారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా నాకైతే అసలు ఖాళీ ఎక్కడ దొరకలేదు. చాలామంది మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా నాకు ఫొటోస్ తీయడానికి అయితే ఎవరు లేరు. ఈ వీడియోస్ అన్నీ నేనే కవర్ చేసుకున్నాను. మా తమ్ముడాలు అయితే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. మా మమ్మీ ఒక్కదే మా జషుతలని ఎత్తుకొని ఇంకా ఫొటోస్ అంతేనండి. ఇంకా ఎంత తిరిగినా ఇవే ఉన్నాయి. సెట్ ఇలాగ వేశారు బాంబే స్టిక్స్తో, మొత్తం అంతా చుట్టూ అవే వేశారు. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా అంతేనండి. ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ వచ్చేసాము. మా జషుతలకి కొన్ని టాయ్స్ అయితే తీసుకుని నేనైతే రిటర్న్ అయిపోయాను. సో ఫైనల్గా అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.